యొక్క భర్తని ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తావో, ఆయనను ముందుగా పెడతావో, ఆయనకి ఇవ్వవలసిన విలువ ఇస్తావో, నువ్వు దేవుని దృష్టిలో కొనియాడబడతావు సహోదరి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం నుండి చదవమ్మా. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసీనై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా చాలు నాబాలు అనే మాటకి అర్థం ఏంటండి? చాలా మూర్ఖుడట. ఈ మూర్ఖపు భర్తకి ఎటువంటి భార్య ఉందంటే అందమైన భార్య, సుబుద్ధి కలిగిన భార్య కదండి. ఒకవేళ భర్త మూర్ఖుడు, భార్య మంచి జ్ఞానం కలిగింది, సుబుద్ధి కలిగింది అయితే అంటది, ఏమయ్యా నీకు తెలివి లేదు, నోరు మూసుకోనుండు అంటది కదా. కొన్నిసార్లు భర్తల్ని ఊరుకోయ్యా నీకేం తెలియదు కదా, ఏమంటారండి మీ భాషలో, నీకేం తెలీదు, నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు అనే భార్యలు చాలా మంది ఉంటారండి. అంటే నీ భర్త ఎంత బలహీనుడైనా భారీగా నువ్వు నీ భర్తని గౌరవించాలి సహోదరి. ఎందుకంటే నీ యొక్క భర్త నీకు దేవుడిచ్చినటువంటి ఆయన నిన్ను నీ యొక్క జీవితానికి విలువ ప్రభు యేసు వలన, రెండవదిగా నువ్వు ఒకరికి భారీగా ఉండటం వలన వచ్చింది. కాబట్టి భర్తని గౌరవించని స్త్రీలు ఎంతో మంది ఉంటున్నారండి. ఎందుకంటే భర్త మూర్ఖత్వాన్ని బట్టి, భర్తకున్నటువంటి బలహీనతలను బట్టి, భర్తకున్నటువంటి కొన్ని వీక్నెసెస్ని బట్టి చాలా మంది స్త్రీలు భర్తను ఏం చేస్తుంటారంటే చులకనగా మాట్లాడతారండి. చాలా తప్పు దేవుని బిడ్డలారా. నీవు నీ కుటుంబ సభ్యుల ముందు, నీ తల్లిదండ్రుల ముందు, నీ బంధువుల ముందు, నీ ఆప్తుల ముందు నీ భర్త ఒకవేళ ఎంత బలహీనుడైనా, ఎంత చేతకాని వ్యక్తి అయినా, ఆయన చాలా విషయాల్లో మరి ఎంతో వీక్గా ఉన్నప్పటికీ కూడా భార్యవైన నీవు జ్ఞానంతో నీ భర్తని గౌరవించడం, ప్రేమించడం అది చాలా మంచిది. ఒకవేళ ఆయన కంటే తెలివి కలిగిన దానివి, ఆయన కంటే అందమైన దానివి, ఆయన కంటే ప్రార్థనా పర్రాలివి, ఆయన కంటే చాలా విషయాల్లో ముందుకు వెళ్ళే స్త్రీవి నువ్వు కావచ్చు. కానీ ఒక స్త్రీగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను, నువ్వు ఎంతగా నీ భర్తని గౌరవిస్తావో, నీ భర్తకి ఎంతగా తోడుగా ఉంటావో, సాటి అయిన సహాయంగా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటావో, దేవుడు నిన్ను దీవిస్తాడు సహోదరి. నేను యేసుక్రీస్తుని నమ్మినప్పుడు నేను గంటలు ప్రార్థన చేసేదాన్ని. నేను ప్రార్థన చేస్తూ ప్రభుతో అన్నాను, ప్రభువా దేవా, నువ్వు నాకు ఇచ్చిన భర్త, నేను 18 గంటలు 17 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నేను మ్యారేజ్ కాకముందు బెల్లంపల్లిలో రైల్వేస్లో పనిచేస్తున్నప్పుడు ఎర్లీ అవర్స్ 3 గంటలకు లేచి రైల్వే క్వార్టర్స్ ముందు మోకరించేదాన్నండి. నా గురించి ఆ కాలనీలో ఉన్న వారికి తెలుసు, అక్కడ నేను వెళ్ళిన సంఘానికి కూడా, కాపరికి కూడా తెలుసు. 3 o'clockకి 2 o'clock నుంచి ఈవినింగ్ మార్నింగ్ 6 o'clock వరకు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న వారు అందరూ అనేవారు, చిన్న పిల్లవి యొక్క చీకటి ఉండగానే ఇలా ప్రార్థన చేస్తున్నావు, బయటకు వచ్చి రోడ్ల మీద మోకరించి నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తే ఎలా ఉంటది అని అనేవారు. కానీ ప్రార్థనా పరులని ఎవరు కూడా ముట్టలేరు దేవుని బిడ్డలారా. ప్రార్థించే వారిని తాకే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే నీ ప్రార్థన నీకు ఎంత అండగా ఉంటుందో నువ్వు గ్రహించాలి. చూడండి, అప్పుడు నేను ప్రార్థించేదాన్ని, ప్రభువా ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు నేను చేసుకోబోయే వ్యక్తి కూడా కొన్ని గంటలు ప్రార్థనా పరుడిగా ఉండాలని నా ప్రార్థనా జీవితం అంతా ఆయనకి ఇస్తాను. వివాహమైనాక కొన్ని గంటలు, కొద్ది నిమిషాలు అలాంటి ప్రార్థన చేస్తున్న టైంలో నేను గంటలు ప్రార్థన చేస్తూ ఆయన జీవితం ఎట్లయిపోయిందంటే ఇప్పుడు 18-19 అవర్స్ ఆయన ప్రేయర్లో ఉంటాడు. చూడండి, నేను ప్రార్థనా పర్రాల్ని గ్రేట్గా ఏ రోజు కూడా లేదు. కానీ దేవుడు ఇద్దరికి అభిషేకం ఇచ్చిన దైవ సేవకుడిని ముందు పెడతా, నేను వెనకుంటాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను నేర్చుకున్నది ఏంటంటే బైబిల్ గ్రంథంలో నీవు నీ యొక్క భర్తని ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తావో, ఆయనను ముందుగా పెడతావో, ఆయనకి ఇవ్వవలసిన విలువ ఇస్తావో, నువ్వు దేవుని దృష్టిలో కొనియాడబడతావు సహోదరి.
రియల్లీ అండి, మీ భర్తని మరి ప్రోత్సాహపరిచేది ఏంటంటే నీ యొక్క ప్రార్థనా జీవితం. మీకేమీ రాదు, నీకేమీ తెలియదు, నువ్వు అటువంటి వ్యక్తివి, ఇటువంటి వ్యక్తివి అని ఒకవేళ నీ భర్త గురించి మాట్లాడుతున్నావా సహోదరి? ఎందుకంటే దేవుడు నీ భర్తకి నిన్నెందుకు ఇచ్చాడు అంటే ఆయనకంటే తెలివి, ఆయనకంటే జ్ఞానం, ఆయనకంటే అందం, ఆయనకంటే చక్కదనం అన్నీ నీకు ఎందుకు ఇచ్చాడంటే నీకు సాటి అయిన స్త్రీగా నీ భర్త కోసం నిన్ను తయారు చేశాడు సహోదరి. ఆయనని నీ యొక్క ప్రార్థన ద్వారా, నీ యొక్క ప్రేమ ద్వారా, నీ ఆత్మీయత ద్వారా, నీ జ్ఞానం ద్వారా నువ్వు లిఫ్ట్ చేయాలి నీ భర్తని. ఏం చేయాలండి చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. ఎందుకంటే ఆ దైవజనుడి వాక్యం చెప్తున్నంతసేపు నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా నా సంఘములో మీరు చూడండి 24 hours ప్రార్థనలు చేపిస్తుంటాను. దైవజనుడు యేసులాగా బ్రతకాలని ప్రార్థన చేపిస్తుంటానండి. రోజులు తరబడి ఉపవసించి ప్రార్థన చేపిస్తుంటాను. ఆయన నిలబడుతుండగా దేవుడు తగిన అభిషేకం ఇచ్చి బహుబలంగా వాడబడాలని ప్రార్థన చేపిస్తుంటాను. ఎందుకంటే నేను వాడబడ్డం కంటే ఆయన వాడబడ్డం ప్రాముఖ్యమైనదే కదండి. కొన్నిసార్లు మిమ్ములని మీ కుటుంబ సభ్యులు మరి మీ భర్త మంచివాడు అని వాళ్ళ కుటుంబ తరపు వారు కానీ లేకపోతే నువ్వు చెడ్డదానివి అన్నప్పుడు నువ్వెంతో బాధపడుతుంటావు, కృంగిపోతుంటావు. సరేలే, మిమ్మల్ని అందరు మంచి వాళ్ళు అంటున్నారు, నేనే చెడ్డదాన్ని, సర్లేండి మీరే చూసుకోండి అని భర్త మీద అలిగే స్త్రీలు కూడా ఉంటారు. లేదు దేవుని బిడ్డ, నువ్వు నిజంగా ఒక మంచి ప్రార్థనా పరురాలైన స్త్రీగా ఉన్నప్పుడు నీకట నీ జ్ఞానము, నీ అందము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందండి. నువ్వు కొనియాడబడట్లేదా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? ఎవరు కూడా నీలో ఉన్నది గుర్తించట్లేదా? కానీ నువ్వు మంచి ప్రార్థనా పరురాలుగా ఉండు, దేవుని వైపు చూడు. ఏదో ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ భర్తని నువ్వెంత గౌరవిస్తావో, ఈ లోక సంబంధంగా నీకు ఇచ్చిన భర్తని, నీ సృష్టికర్త అయిన భర్తని కూడా నువ్వు గౌరవిస్తావు తల్లి. ఎందుకంటే నీకు సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ భర్త ఈ భర్తని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి, ఆయనని ప్రేమించాలి. కొన్నిసార్లు ఆయన చేసిన పొరపాట్లలో కూడా నీ తెలివితో, జ్ఞానంతో నువ్వు అడ్డుపడి దేవుని యొక్క కృపను నీ కుటుంబం మీదకి తీసుకొని రావాలి తప్ప మూర్ఖుడయ్యా, దుర్మార్గుడయ్యా, దౌర్భాగ్యుడయ్యా, అయ్యా విరగొట్టయ్యా, పగలగొట్టయ్యా, నలగొట్టయ్యా అని ప్రార్థన చేస్తారు చాలా మంది స్త్రీలు. విరగొడితే పగలగొడితే నువ్వే విరుగుతావు, పగలగొడితే నువ్వే విరగొట్టబడతావు. స్త్రీలారా, అందుకనే మనకేం కావాలంటే తెలివి. చెప్పండి అందరూ, ఏం కావాలండి? తెలివి కావాలి, జ్ఞానం కావాలి. చాలా సమయాల్లో నువ్వు కోల్పోతున్నది, నీకు రావాల్సింది ఎంతో నీ భర్తకి వెళ్ళిపోతుంటది. కానీ ఆ టైంలో నువ్వు ప్రభువుని స్తుతించు. అయ్యో అంతా మీ దగ్గరికి వస్తున్నారు, అందరూ మీరే మంచి వాళ్ళు అంటున్నారు, అన్ని మీరే క్రెడిట్, కానీ అని నీ కుటుంబంలో ముఖం చిన్న పుచ్చుకుంటున్నావా? ఒకవేళ నేను అన్నీ ఉన్నా కానీ ఇలా ఉండిపోతున్నానేంటి అని బాధపడుతున్నావా? దేవుడు నిన్నెందుకు పిలిచాడో, దేనికి పిలిచాడో దాంట్లో నిలబడినప్పుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు సహోదరి. తప్పక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. అందుకని ఇక్కడట ఈమె సుబుద్ధి కలిగిందట, అందమైనదట, చక్కగా ఉంటుందట. చూడండి, అందం ఉంటే గర్వం ఉంటుంది, అవునా? స్త్రీలకు ఏముంటుందండి? ఎన్నిసార్లు అర్థం చూసుకుంటారో కదా, అందంగా ఉన్నాను, అందంగా ఉన్నాను. మరి సుబుద్ధి ఉన్నది, అందం ఉన్నది, ఈ రెండూ ఉన్నది. అంతేకాక ఆమె పేరుకు తగినట్టుగా తండ్రి ఇంటికి సంతోషం తెచ్చే స్త్రీ అట. చూడండి, అప్పుడు ఆ భర్త మూర్ఖత వల్ల ఒక ఆపద, ఒక శత్రు పోరాటం తన కుటుంబం మీదకి వస్తుందండి. దావీదు మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు ఈ నాబాలైన మూర్ఖుడు చాలా విరోధంగా దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు అని కోపంగా మాట్లాడుతున్న టైంలో ఇక దావీదు నాశనం చేయాలని బయలుదేరుతున్నప్పుడు ఒక పనివాడు వచ్చి ఈమెతో అంటాడు, అమ్మా అని పిలుస్తాడు. ఎంత చక్కగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఈ స్త్రీతో. అమ్మా, మన యజమానుడు చూస్తే మూర్ఖుడు తల్లి, ఏదైనా చేయగలిగితే ఈ శత్రు ఆపద నుంచి దావీదైన మంచి వ్యక్తిని ఉట్టిగా గెలుక్కున్నాడు మన మూర్ఖుడైన యజమానుడు. ఏదైనా మంచి పని చేయగలిగితే అది నీ ద్వారానే జరిగింది తల్లి అని ఆ యొక్క పనివాడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే మన క్రింద ఉన్నవారు, మనతో ఉన్నవారు
ఒక స్త్రీవైన నీలో ఉండేది వారు గుర్తించాలండి. ఏం గుర్తించాలి? మనం గుర్తింపు పొందటానికి ప్రయత్నం చేయొద్దు. ఆ పనివాడు ఆ యొక్క యజమానుల్లో ఏముందో, యజమానురాల్లో ఏముందో గుర్తిస్తూ ఉన్నాడు. యజమానుడు మూర్ఖుడు, కానీ యజమానురాలు మాత్రం తెలివైన స్త్రీ. ఎందుకంటే ఒకవేళ శత్రుదండు ఆపగలిగేది ఎవరి వలన జరుగుతుందంటే ఈ మూర్ఖుడైన నా యజమానుని వలన జరగదు, కానీ నా తెలివి కలిగిన నా యజమానురాలు వలన జరుగుతుందండి. రియల్లీ నువ్వు కూడా నీ కుటుంబం మీదకి శత్రు దండెత్తి వచ్చినప్పుడు, నీ భర్త రక్షించబడకపోయినా, నీ భర్త ఇంకా దేవుని ఎరగకపోయినా, నీ భర్త దేవుని దూషిస్తూ మూర్ఖత్వంలో ఉన్న ఆ యొక్క పరమ దేవుని యొక్క కృపని తీసుకొచ్చే ఒక మంచి పాత్రలుగా ఉండాలనే దేవుడి సభ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. ఎందుకంటే కొన్నిసార్లు నీవు చేస్తున్నటువంటి, నీవు చూపుతున్న తెలివిని బట్టి, విధేయతను బట్టి, జ్ఞానాన్ని బట్టి, దేవుడు నీ మీద ఉంచిన కృపను బట్టి ఒక దిక్కు నుండి వస్తున్న శత్రు 7 దిక్కుల నుంచి పారిపోతుంది సహోదరి. నిజంగా స్త్రీల ద్వారా చాలా మేలు జరిగిద్దండి. అందుకని భార్య దొరికిన వానికి తేలా మేలా? తేళ్లే కదా ఈ రోజుల్లో. కొంతమంది తేళ్ళు అయితే కొంతమంది మేళ్ళండి. కానీ నిజంగా ఒక మంచి మేలుకరమైన భార్యగాను ఉండాలి. నువ్వు ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ కూర్చొని తృణీకరించబడుతున్నావమ్మా, ఒకవేళ నువ్వేదైనా వేదన పడుతున్నావా, నీ కుటుంబంలో ఎన్ని చేసినా నీకు గుర్తింపు లేదా, ఒకవేళ నిన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారా, కానీ నీకంటూ ఒక సమయం ఉందని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా నీ జీవితాన్ని నా దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ భర్త నిన్ను గుర్తించట్లేదా? నీ అత్తమామలు, నీ ఆప్తులు, నీ ప్రియులు నిన్ను గుర్తించట్లేదా? అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? బాధపడకు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీ ఆత్మీయతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళటమే కాక నీ ద్వారా నీ కుటుంబ సభ్యులకి, నీ భర్తకి విలువని నేర్పిస్తాడు సహోదరి. అందుకని స్త్రీలైన మీరు కృంగిపోవద్దమ్మా. కొన్నిసార్లు వేదన పడి అనేక మంది స్త్రీలు ప్రార్థనా జీవితాన్ని కూడా విడిచిపెట్టి కృంగిపోయి బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఆలోచిస్తుంటారు. కానీ మనం బలవంతులుగా, దేవుని చేత ఎన్నుకోబడే వారంగా, అంతేకాక శక్తివంతమైన పాత్రలుగా ప్రతి స్త్రీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఒకటి తెలుసా? నువ్వు విలువైన దానవు. ఎవరండి మీరు? అందరూ చెప్పండి. విలువ లేని దానను అని మాట్లాడుతుంటారు. మీరందరూ ఎవరు? ఎవరికి? కుటుంబానికి కాకపోయినా, నిన్నెవరు గుర్తించకపోయినా నువ్వు దేవునికి చాలా విలువైన దానవా. దేవుడి దృష్టిలో చాలా బలవంతురాలివి. దేవుడు చాలా కృప నీ మీద పెట్టాడు. కాబట్టి ఈ సభలో, ఈ కార్యక్రమంలో, ఈ యొక్క ప్రోగ్రాం చూసే విషయంలో దేవుణ్ణి ఉంచాడు. ఎందుకంటే నువ్వు ఏర్పరచబడిన స్త్రీవి, ఎన్నుకోబడిన స్త్రీవి, అంతేకాక దేవుని చేత ప్రేమించబడే స్త్రీవి, దేవుణ్ణి ప్రేమించే స్త్రీవి. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దండి. కొంతమంది అంటారు, చాలా తక్కువ అంచనా వేసుకుంటా ఉంటారు, ఏడుస్తుంటారు ఎప్పుడు. నన్నెందుకు? నేను చాలా వేదన పడే సమయంలో దేవుడు నన్ను ఏమన్నాడంటే, నువ్వెప్పుడు కూడా అట్లాంటి నిమ్నత గుణముతో ఆలోచించొద్దు. అంటే ఆ గుణం ఏంటంటే, నేను ఏమీ చేయలేను, నా ద్వారా ఏమీ జరగదు. వాళ్ళనంటే దేవుడు వాడుకుంటాడు, వీరినంటే దేవుడు వాడుకుంటాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, అలాంటి బలహీనమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను లేపాడండి. నన్ను లేపుతున్న టైంలో నిశ్చయంగా అనేక సార్లు తృణీకరణ ఏంటో బాగా తెలుసు నాకు. అందరు విడిచిపెట్టబడిన అనుభవం తెలుసు. ఎందుకంటే అయిన వారు, ఆప్తులు, ప్రియులు తొక్కేసిన అనుభవం తెలుసు. కానీ నన్ను లేవనెత్తింది ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకని చెప్తున్నాను, నిన్ను లేవనెత్తే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసయ్యమ్మ. ఎవరి దగ్గరికి పోయినా నీకు సంతోషం, నెమ్మది ఉండదు. ఎందుకంటే నీ భర్త నిన్ను బాధ పెడుతున్నా, ఎంతమంది నిన్ను బాధ పెడుతున్నా, నువ్వు ఎవరిని గట్టిగా పట్టుకొని హత్తుకోవాలంటే ప్రభువైనా, అందరూ చెప్పండి అమ్మా, యేసయ్యని. యేసులో ఉన్న గొప్పతనం నీ ద్వారా బయటికి రాబోతున్నది. నీ ద్వారా దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు. చూడండి, ఈమె ఎంతో జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి దావీదుని ఎదుర్కోవటానికి మంచి మంచి భోజన పదార్థాలు తయారు చేసుకొని వెళ్ళి సాష్టాంగపడి సాగిలపడి దావీదుకి ఒక ఇష్టమైన స్త్రీగా మార్చబడతండి. దావీదుకి సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరు రక్షించబడలేదా, నీ కుటుంబంలో
ఆధ్యాత్మికత లేని వారిగా ఉన్నారా? నువ్వు ఒక్కదానివే ప్రభులోకి వచ్చావా? ఒకవేళ నీవు ఈ యొక్క మాటలు వింటూ నేనే నిలబడ్డాను, నాకంటూ ఎవరు లేరు అనుకుంటున్నావా? దేవుడు నీ ఒక్కదాని ద్వారా కొన్ని వేల మందికి రావాల్సిన శాపాన్ని ఆపబోతున్నాడు సహోదరి. నీ ఒక్కదాని ద్వారా శత్రువుని ఎదుర్కొనే జ్ఞానం కలిగిన పాత్రగా ఈ 2014లో దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఈ 2014 వరకు జ్ఞానం లేని స్త్రీగా, ఎన్నిక లేని స్త్రీగా ఉన్నావేమో, దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు సహోదరి. నీ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టబోతున్నాడా? భయపడకు, బాధపడకు. ఇలా ఒకరోజు ఏడుస్తూ ఇలాంటి కూడికలో చివర్లో కూర్చొని ఉన్నాను మా చర్చిలో, బెల్లంపల్లి పట్టణంలో. సేవ లేదు, జస్ట్ మ్యారేజ్ అయిన కొత్త, అన్నీ నష్టపోయాం, చాలా వేదనలో ఉన్నాం. అలా చివర్లో కూర్చొని ఏడుస్తున్నాను. నా జీవితం, నా కుటుంబం ఆర్థికంగాను అన్ని విధాలుగా పతనమైపోయి అలా వెనక కూర్చొని ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న టైంలో అప్పుడే మరి కేరళ నుంచి ఒక ప్రవక్త, ఇప్పటికీ నేను ఆయనని మర్చిపోలేనండి, నా కోసమే దేవుడు తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. అప్పుడు విపరీతమైన ఆస్తమా, జలుబు, దగ్గు, ఏమంటారు దమ్ము అంటే ఏంటో కూడా నాకు తెలియదు, ఆయాసం అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో అన్నీ నష్టపోయాం, ఇంట్లో దొంగతనం అయిపోయింది, అప్పుల పాలు అయిపోయాం, చాలా కష్టాల్లో ఉన్నాను. మరి దైవ సేవకుడు అంటే మేమిద్దరం పక్క పక్కన కూడా కూర్చోలేదు, అక్కడొకరు కూర్చొని ఉన్నాం. మీటింగ్ జస్ట్ ఇట్లా వెళ్ళి కూర్చున్నాను. ఆరాధన జరుగుతుంది. ఆయన పేరు పాస్టర్ బిజీ కురియన్, ఆయన కేరళ నుండి వచ్చారనమాట. అయితే ఆరాధన చేస్తూ వెంటనే ఇమ్మీడియట్ గా చివర్లో కూర్చున్న సహోదరి అని నా పేరు పెట్టి పిలిచాడండి. పిలిచి ఏమన్నాడంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చాలా ఉన్నతమైన స్థానంలో వాడుకోబోతున్నాడు. అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు, ఎందుకంటే తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, నిన్ను ఆస్తి కర్తలుగా చేయబోతున్నాడంటే ఉన్నది కూడా పోయింది తెల్లారి. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని, దేవుని ప్రవచనాన్ని నమ్మని వారు ఇది ఎలా సాధ్యం అన్నవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆస్తమాతో బాధపడుతూ ఆ 3 దినాల్లో చనిపోతానేమోనని ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్న టైంలో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడాడట. ఎర్లీ అవర్స్ అక్కడ చర్చ్ ప్రక్కన అడవిలా ఉంటది, అడవిలోకి తీసుకుని వెళ్ళాడట ఆయనని. నువ్వు ఒక సహోదరి కొరకు ప్రార్థించాలి అని నా పేరు చెప్పి ప్రార్థన చేస్తూ, నేను ఆమెని బహుబలంగా నేను వాడుకోబోతున్నాను, నువ్వు ఆమెకు చెప్పాలి ఈరోజు. ఎందుకంటే ఆమె ఆ యొక్క రోగముతో, భయంకరమైన శాపముతో కుమిలిపోయిన స్థితిలో ఉంది. నేను ఆమె గురించి నిన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చి ఉన్నాను. రియల్లీ దేవుని బిడ్డలారా, ఆ 3వ రోజుకి ఇంకెక్కువైపోయింది, భరించలేక కింద పడిపోతున్నాను. ఆ దైవ సేవకుడు నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు అనేకులకు ప్రార్థిస్తుండగా నేను అనేకులను స్వస్థపరచడానికి ఆ రోగం యొక్క టేస్ట్ ఏంటి నీకు చూపిస్తున్న దేవుడను నీతో మాట్లాడుతున్నాను. రియల్లీ దేవుని బిడ్డలారా, మన దగ్గరకు వచ్చే పోరాటాలు, అంటే మన దగ్గరకు వచ్చి చేదు, మన దగ్గరకు వచ్చే వేదన, ఇవన్నీ ఎందుకోసం అంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం ఉండటం కోసమే, ఇతరులకు బ్లెస్సెడ్ గా మారడం కోసమే దేవుడు అది అనుమతిస్తాడు. ఆ దైవజనుడి ద్వారా దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు అట్లాంటివి అనుభవిస్తేనే, ఆ మారాన్ని అనుభవిస్తేనే ఇతరులకు మధురముగా ఉంటావని. రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో, శాపముతో, ఇరుకులతో నేను నిన్ను పరిశోధిస్తున్న దేవుడు నా ప్రియ కుమార్తె. అయితే ఈ పరిశోధన నుంచి నేను నిన్ను పైకెత్తబోయే దినాలు రాబోతున్నాయన్నాడు. రియల్లీ పరిశోధించబడుతున్నావా తల్లి? నువ్వు పరీక్షించబడుతున్నావా? శోధనల గుండా వెళ్తున్నావా? నిందల గుండా వెళ్తున్నావా? అవమానాల గుండా వెళ్తున్నావా? నిన్ను విడువడు, ఎడబాయని దేవుడే నా ప్రభువైన యేసుక్రీస్తు. స్త్రీలారా, అగ్ని దిగుతున్న సమయం. ఒకరిలో నుంచి ఒకరికి నీ నోరు బాగా తెరువు. ఎస్ లార్డ్. ఎముకల్లో, కీళ్లలో, నరాల్లో సూపర్ న్యాచురల్ పవర్ దిగునుగాక యేసు నామములో. దిగునుగాక ప్రభువా. ఇప్పుడే నీ ప్రార్థన శక్తి, అభిషేకం ప్రజలపై, స్త్రీలపై అల్లాడునిగాక యేసు నామములో. ఇక్కడున్న స్త్రీలు మంటగలిగి లేవాల ప్రభా, అగ్నిలో కాలాల, అగ్నిలో మండాల. శత్రు కోట గోడలను కూల్చే స్త్రీల సైన్యమా, దేవుడు నిన్ను లేపుకుంటున్నాడు సహోదరి. గొప్ప సైన్యముగా దేవుడు నిన్ను లేపుకుంటున్నాడు.
నీ గొంతులో అగ్ని, కడుపులో అగ్ని, ఎముకల్లో అగ్ని, నీ కళ్ళల్లో అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీపై దిగుతున్నది ఇప్పుడే. టచ్ హోలీ స్పిరిట్. తాకు ప్రభువా. యేసయ్య తాకుతున్నప్పుడే నీ బాడీ తిమ్మిరెక్కిపోతుంటది, నీ బాడీ మొత్తం చల్లగా అయిపోతుంది, నీ బాడీ మొత్తం ఫైర్తో నింపబడుతుంది. హోలీ స్పిరిట్. కొంతమందికి అట్లనే కళ్ళు మూసుకుంటారు, కళ్ళు క్లోజ్ అయిపోతుంటాయి. భయపడకండి, పరిశుద్ధాత్మ వెలుగు ప్రభావము నిన్ను తాకుతున్నది అంతే. కళ్ళు క్లోజ్ అయిపోతుంటాయి కొంతమందికి, కొంతమంది కింద పడిపోతుంటారు, కొంతమంది బాడీ మొత్తం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా అయిపోతుంటది, కొంతమంది కడుపులో అగ్ని దిగుతుంటది. మీరు తీసుకుంటున్న ఈ అనాయింటింగ్ ద్వారా ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నారు, దేవుని కొరకు మంటపోతున్నారు. దేవుడు మీ ద్వారా బలమైన హస్తముతో దిగిరాబోతున్నాడు. సహోదరి చూడండి, ఎంతమంది గుడ్డి వారిని తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు దేవుని బిడ్డలారా. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ, తన వెలుగు దిగినప్పుడు జరిగే కార్యాలు. భయపడకండి అమ్మ, ప్రార్థన చేస్తున్నాను. ఒక్క నిమిషం మీ కళ్ళు తెరవబడతాయి, అట్లనే నిలబడండి. ఒకవేళ తెరవబడుతున్నప్పుడు కింద పడిపోతుంటారు, భయపడకండి. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే జీసస్ నేమ్ ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ కావాలా. యేసు నామములో ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ అయిపోవాలా. ఇప్పుడే పూర్తిగా నీ అనాయింటింగ్ ఫ్రీ అయిపోవాలా, ఓపెన్ కావాలా. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. రావట్లేదమ్మా, కళ్ళు రావట్లేదమ్మా, పడుతుందమ్మా అక్కడ. టచ్. తెరు తెరువమ్మా, కళ్ళు తెరు. జీసస్ నేమ్ ఓపెన్ అవును కాక, ఓపెన్ అవును కాక. పడుతుందమ్మా, జాగ్రత్త. జీసస్ ని పట్టుకోవాలమ్మా, మెట్టి మీద పడుతుంది. టచ్. యేసు నామములో కళ్ళు తెరువమ్మా, తెరు. పంపించేయాలమ్మా. టచ్. తెరువమ్మా, పట్టుకోమ్మా, పట్టుకో, ఈమెను పట్టుకో. జీసస్ నేమ్ ఓపెన్ అవ్వాలా. జీసస్ నేమ్. వెళ్ళమ్మా, వెళ్ళు. టచ్. వెళ్ళు. జీసస్ నేమ్. వెళ్ళు. అమ్మగారు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి అనేక మందికి మార్గదర్శకంగా స్త్రీలకు ఎన్నో మంచి మాటలు చెప్పి స్త్రీలను ఉత్తేజపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మరి మేము ఈ స్త్రీల మీటింగ్ ద్వారా చాలా దీవింపబడ్డామండి. స్త్రీలు అంటే ఎలా ఉండాలా, ఎలా నడుచుకోవాలా, ఎట్లా కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవాలా, పిల్లల్ని ఎట్లా పెంచాలి, దేవుళ్ళలో పెంచాలి, మరి కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి. ఈ రోజులో చూడబోతేనండి చాలా కుటుంబాలు మరి దేవుడు లేక చాలా నశించిపోతున్నాయి. అలా కాకుండా మరి దేవుని బిడ్డలకు మరి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం అండి. స్త్రీల మీటింగ్ అంటే చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే మగవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేము మంచిగా ధైర్యంగా మాట్లాడుకోవడానికి ఇదొక మాకు మంచి ఛాన్స్ అనమాట. అందుకే స్త్రీల మీటింగ్ అంటే మాకు ఎంతో ఆనందం. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. అయితే ఈ దినము మరి దేవుడు మరి మా భర్తలకు మేము ఏ విధంగా లోబడి ఉండాలి అనేది దైవ సేవకురాల ద్వారా మాకు నేర్పించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మరి అబిగయలు ఏ విధంగా అయితే విధేయత కలిగి దేవుని ఏ విధంగా ప్రేమించిందో, ఆ కుటుంబాన్ని కట్టుకుందో, ఆ విధంగా మరి స్త్రీలందరం కూడా ఈ విధంగా ఉండాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కూడిక ద్వారా నేను కూడా చాలా తెలుసుకున్నాను, ఎంతో బలపడ్డాను. నా కుటుంబం విషయంలో కూడా పిల్లలందరూ
దేవుని సేవ చేయాలి, నేను కూడా ఈ సంవత్సరం బాగా వాడబడాలని ఒక తీర్మానం చేసుకున్నాను. అభిషేకం నాకు కూడా వచ్చింది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఒక ఆడవాళ్ళు ఏ విధంగా అయితే స్త్రీ తన కుటుంబం ఏ విధంగా కట్టుకోవాలో దేవుడు ఎంతగానో స్పష్టంగా మాతో మాట్లాడి మా జీవితాలను మార్చడానికి దేవుడు ఎంతో కృప చూపినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తాను. సమస్యల గురించి నేను దేవుడిని అడుగుతాను, నా ఫ్యామిలీ గురించి అడుగుతూ ఉంటే నేను ఇట్లా అడుగుతూనే ఉన్నాను. నా పేరు పెట్టి దేవుడు పిలిచింది. అప్పుడు నాకు ఎట్లా అంటే అసలు నా బాడీ అంతా అట్లా చల్లగా అయిపోయి అసలు ఏదో ఒక రకంగా అయిపోయి అసలు నాకు ఏదో ఒక వెలుతురులోనో ఒక మబ్బులలో నిలబడిపోయినట్లుగా అసలు నాకు నేను ఎక్కడ నిలబడ నాకు అసలు కాళ్ళు కూడా భూమి మీద ఉన్నట్లుగా నాకు అట్లా అనిపించలేదు. నేను చాలా సంతోషంగా దేవునిలో ఎంతో ఆనందించినాను. నేను అన్నాను, ప్రవ్వా జీవితకాలం అంతా నా సంతానాన్ని నీ సేవలో వాడుకోవాలి, పిల్లలందరినీ కూడా నీ సేవలో వాడుకోవాలి, నాకు ఏది వద్దయా నీ సేవలో వాడబడాలి, ఇక నుంచి నా తండ్రి క్షణక్షణం ప్రజలు నీ సేవలో ఉంటానని దేవునిలో నేను ఒప్పందం చేసుకున్నాను. స్త్రీలు ఏం చేయలేరు అని అనుకున్నారు, కానీ దేవుని ఆత్మలో బలపడి వారు ఎంతో గొప్ప కార్యాలు, శాపాలను ఆపగలరు, స్వస్థతలు పరచగలరని మేడం మరొకసారి తన వాక్యం ద్వారా అందరినీ బలపరిచారు. సో స్త్రీలు కూడా చాలా బలపరచబడ్డారు ఈ వాక్యం ద్వారా.